హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనం కిడ్నీ స్టోన్స్ ఈ ప్రాబ్లం గురించి తెలుసుకుందాం. కిడ్నీ స్టోన్స్ రావడానికి కొన్ని ముఖ్య కారణాలు ఏంటి అంటే డీహైడ్రేషన్. మన శరీరానికి కావాల్సిన వాటర్ తాగకపోవడం. వాటర్ చాలామంది చాలా తక్కువ వాటర్ తాగుతూ ఉంటారు. వాటర్ తక్కువ వాడటం వల్ల కూడా ఈ డీహైడ్రేషన్ వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. అలాగే ఆహార నియమాలు పాటించకపోవడం, ఎక్కువ జంక్ ఫుడ్, ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్, అలాగే నాన్ వెజ్ ఎక్కువ తినడం, ఇలాగా ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంటుంది. ఇంకొకటి ఏంటంటే అధికంగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు యోగా చేస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఈ కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు యోగా చేయటం వల్ల, యోగాలో కొన్ని రకాల స్ట్రెచెస్ ఉంటాయి. కొన్ని రకాల స్ట్రెచెస్ చేయటం వల్ల ఏమవుతుందంటే కిడ్నీస్లోకి రక్త ప్రసరణ చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. అక్కడ ఉన్న నాడులన్నీ చక్కగా వ్యాకోచించి శరీరంలో నాడులన్నీ కిడ్నీలోకి యోగాలో కొన్ని రకాల స్ట్రెచెస్ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే కిడ్నీలో బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. చక్కగా నాడీ వ్యవస్థ అనేది చక్కగా వ్యాకోచిస్తుంది. దానివల్ల ఏంటంటే కిడ్నీస్ మలినాలను ఎక్కువ ఫిల్టర్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఉపయోగాలు ఉండటం వల్ల కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలా ఉంటుందంటే ఒక పక్క భాగంలో అలాగే వెనక భాగంలో విపరీతమైన నొప్పులు వస్తూ ఉంటాయి. వాళ్ళకి చలి జ్వరం వస్తూ ఉంటుంది. కిడ్నీస్లో స్టోన్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ ఫామ్ అవటం వల్ల చలి జ్వరం వస్తూ ఉంటుంది. కడుపు ఉబ్బరంగా ఉంటుంది, కడుపు నొప్పిగా ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. యోగాసనాలు చేయటం వల్ల, యోగాసనాల్లో కొన్ని స్ట్రెచెస్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ ప్లేసెస్కి చక్కగా రక్త ప్రసరణ అనేది ఇంప్రూవ్ అయ్యి అక్కడున్న రక్త నాళాలని చక్కగా వ్యాకోచించి ఉండటం వల్ల మలినాలు ఎప్పటికప్పుడు ఫిల్టర్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల ఈ ప్రాబ్లం ఉన్నప్పటికీ వీళ్ళకి ఈజీగా ఉంటుంది. అలాగే నిదానంగా ఈ ప్రాబ్లం సాల్వ్ అవడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కిడ్నీలు ఒక రోజుకి 200 లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. ఇది నిరంతరం చేసే పని. కిడ్నీస్ నిరంతరం ఈ పని చేస్తూ ఉంటాయి. అయితే మనం తీసుకునే ఆహారం అలాగే వ్యాయామం కనుక పర్ఫెక్ట్గా ఉంటే ఇది చేసే పనుల్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, అలాగే స్టోన్స్ అనేవి అసలు ఫామ్ అవ్వకుండా కూడా ఉంటాయి. సో మనం ఆహార నియమాలు పాటించడం, చక్కని వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు మనం ఈ కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లంకి సంబంధించి కొన్ని రకాల స్ట్రెచెస్ చూద్దాం. దానికి ముందుగా ఇలా సుఖాసనంలో కూర్చోవాలి. ఇది కుడి చెయ్య ఇలా ఈ రిబ్ కింద పెట్టుకొని ఇలా స్ట్రైట్ కూర్చోవాలి. నిదానంగా మనం ఇటువైపు బెండ్ అవ్వాలి. ఇలా బెండ్ అవుతూ ఎడమ చేతిని ఇలా స్ట్రెచ్ చేస్తూ ముందుకి నిదానంగా ముందుకి ఇలా ఉండాలి. ఈ రకంగా మళ్ళీ నిదానంగా వెనక్కి రావాలి. ఈ చేతిని ఇలాగే ఉంచాలి. చక్కగా ఈ చెయ్య ఇలాగా హోల్డ్ చేసి రిబ్ కింద పెట్టుకొని స్ట్రైట్ కూర్చోవాలి. నిదానంగా వంగాలి. ఈ రకంగా ఇలా మళ్ళీ నిదానంగా వెనక్కి రావాలి. అలాగే ఎడమ చెయ్య ఇలా లాక్ చేయాలి. రిబ్స్ కింద పెట్టుకోవాలి. కుడి చెయ్యి ఇలా స్ట్రైట్గా స్ట్రెచ్ చేసి ముందు స్ట్రైట్గా కూర్చోవాలి. కూర్చొని నిదానంగా ముందుకి ఇలా మళ్ళీ అంతే నిదానంగా వెనక్కి ఇలా కుడివైపు 3 సార్లు, ఎడమ వైపు 3 సార్లు. ఈ స్ట్రెచ్ చేయటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ మనం చేయబోయేది జానుశీర్షాసనం. ఇందులో స్ట్రెచ్ చేస్తున్నాం. దీనికి ఈ రకంగా కుడి కాలు ఇలా ఫోల్డ్ చేయాలి. ఎడమ కాలు స్ట్రెచ్ చేసుకోవాలి. స్ట్రెచ్ చేసుకొని ఇటువైపు ఎడమ వైపు నిదానంగా స్ట్రెచ్ చేయాలి. ఇలా మళ్ళీ నిదానంగా మధ్యలోకి, కరెక్ట్గా మధ్యలోకి వచ్చేసేయాలి. వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి. ఇలా ఈ పోజ్ ఒక 5 సార్లు వరకు చేయొచ్చు. ముందు ఇలాగా కాలు స్ట్రెచ్ చేసుకోవాలి. కుడి కాలు ఇలాగా చక్కగా లాక్ చేసుకోవాలి. ఎడమ కాలు స్ట్రెచ్ చేసుకొని ఎడమ చేయి కూడా స్ట్రైట్గా స్ట్రెచ్ చేసి కుడి చేతితో ఇలా స్ట్రెచ్
మళ్ళీ నిదానంగా వెనక్కి. మూడోసారి. మళ్ళీ నిదానంగా వెనక్కి. ఇలాగే మనం ఇంకో కాలుతో కూడా చేస్తాం. కుడి కాలు స్ట్రెచ్ చేస్తాను, ఎడమ కాలు ఇలాగ లాక్ చేసుకున్నాను. కుడి చేయ స్ట్రెచ్ చేయాలి, ఎడమ చేయ ఇలా. మళ్ళీ అంతే నిదానంగా వెనక్కి రావాలి. ఇలా వెనక్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా స్ట్రైట్గా ఉండాలి, ఇలా వంగిపోయి ఉండకూడదు. సో ఆ జాగ్రత్త చూసుకుంటూ, సో అలా జాగ్రత్తగా గమనించుకుంటూ చేయాలి. మళ్ళీ రెండోసారి కుడి చేయ స్ట్రెచ్, ఇలా వెనక్కి. ఈ రకంగా ఇలా 3 సార్లు చేయొచ్చు. తర్వాత ఇలా వచ్చి రిలాక్స్ అవ్వాలి, ఇలా రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు మనం చేసిన 2 స్ట్రెచెస్ కూడా చాలా చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి పనికొస్తాయి. అలాగే ఈ సమస్య ఉన్న వాళ్ళకి ఎక్కువ నొప్పులు అనేవి లేకుండా చక్కగా ఉపయోగపడతాయి. అయితే ఈ కిడ్నీ సమస్య ఎక్కువ ఉన్నా కూడా కిడ్నీ ఫిల్టరేషన్ అనేది తగ్గించిన, ఈ కిడ్నీ స్టోన్స్ వల్ల ప్రాబ్లం వచ్చి ఫిల్టరేషన్ తగ్గించినా కూడా మనకి హై బీపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ కిడ్నీలు సమతుల్యంగా పనిచేయడం వల్ల హై బీపీ కూడా కంట్రోల్డ్గా ఉంటుంది. తర్వాత మనం చేసే ఆసనం పదహస్తాసనం. ఈ రకంగా ఫస్ట్ ఇలా నించోవాలి, చేతుల పైకి, నిదానంగా కిందకి, మళ్ళీ చేతులు ఇలాగా పైకి. ఇప్పుడు ఇదే మనం శ్వాసతో చేద్దాం. ముందు స్ట్రైట్గా నించోవాలి, శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదిలేస్తూ కిందకి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి, ఇలా. ఈ రకంగా ఈ ఆసనం చేయొచ్చు. ఇప్పుడు మనం చేసిన 3 స్ట్రెచెస్ చేసుకుంటూ, అలాగే వ్యాయామం ప్రతిరోజు వాకింగ్ కానీ ఏదైనా మీ శారీరక పరిస్థితికి తగ్గట్టు వ్యాయామం చేయడం అనేది ముఖ్యం. అలాగే ఆహార నియమాలు పాటించడం అనేది కూడా చాలా ముఖ్యం. దానివల్ల ఏంటంటే ఈ సమస్య రాకుండా ఉంటుంది, ఫస్ట్ వచ్చిన తర్వాత కూడా కంట్రోల్గా ఉంటుంది, ఈజీగా మన పనులు మనం చేసుకునే విధంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఈ ఆసనాలు ఫాలో అవ్వాలి అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించిన ప్రొఫెషనల్ సహాయం తీసుకుని మాత్రమే ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఈ ప్రాబ్లంతో పాటు వేరే ఇంకేదైనా హై బీపీ ఉండొచ్చు, లేకపోతే వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి ఆసనాలు చేయకూడదు. కాబట్టి ఇలాంటి ఆసనాలు చేయాలంటే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్రొఫెషనల్ సహాయం తీసుకుని మాత్రమే చేయాలి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.